డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పునఃప్రారంభ వేడుక వైభవంగా జరిగింది. ఇక అక్కడి నుంచి అమరావతి పరుగులు పెట్టడం ఖాయమని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచిత్రంగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు అమరావతి పైన అసూయకి కారణమా లేదా ద్వేషానికి కారణమా అనే సంకేతాల్ని రేపుతున్నాయి. మరోవైపు కారకులైనటువంటి వారిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈ సందేహం కూడా ప్రజల మదిలో మెదులుతోంది. పాత శిలాఫలకాల ధ్వంసం, అమరావతి మినియేచర్ ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీ ధ్వంసం, ప్రధాని సభ జరుగుతున్నటువంటి సందర్భంలోనే 5 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం, ఇవన్నీ దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరిపైనైనా బాధ్యులైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమరావతి జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. బాలకోటయ్య గారు, అమరావతికి సంబంధించి చాలా సుదీర్ఘ పోరాటం చేశారు, మీరు కూడా అందులో భాగస్వామి. మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్లోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది అనేటువంటి అభిప్రాయం అందరికి కలిగింది. ప్రధాని రాక తర్వాత అది పతాక సన్నివేశాన్ని ఆవిష్కరించింది. సో దానికి అభినందనలు తెలుపుతూ జరుగుతున్నటువంటి ఘటనలు, హెచ్ఓడి భవనాల దగ్గర ఒక శిలాఫలకం పగలగొట్టారనేటువంటి వార్త, దానికి సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. ప్రధాని సభ జరుగుతున్న సందర్భంలోనే అగ్ని ప్రమాదం జరిగింది అంటారు. అది ప్రమాదమా, విద్రోహ చర్య? ఈ సందేహం అలానే ఉంది. ఏం జరుగుతుంది అమరావతిలో? మీకు సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారాలు. కేశవ్ గారు, అమరావతి గురించి మాతో పాటు మీకు కూడా చాలా బాగా తెలుసు. ఎన్నోసార్లు స్వయంగా నేను హైదరాబాద్లో మీ స్టూడియోకి వచ్చి మీ సమక్షంలోనే అమరావతి గురించి మనం మాట్లాడిన వాళ్ళం. ఆనాటి ఉద్యమ కాలంలో కానీ ఎన్నికల ముందు కూడా కానీ. అంటే ప్రతి అంశాన్ని మీరు కూడా అమరావతిలో ఏం జరుగుతుందో దాన్ని మీరు పరిశీలిస్తుంది. ఈ సందర్భం ఒక మాట చెప్పాలి కేశవ్ గారు. ఇప్పుడు రాజుగారి బంగారు వస్త్రాల కథ మీకు తెలుసు కదా. ఎవరో ఒక అతను వచ్చి రాజుగారికి బంగారు వస్త్రాలు కుట్టిస్తాను, అవి వేసుకుంటే పుణ్యాత్ములకి కనిపిస్తే పాపాత్ములకు కనిపించవు అని చెప్పేసి అంటే రాజుగారు కూడా సరేనంటే బంగారు వస్త్రాలు చేస్తారు. రాజుగారు ఉన్న వస్త్రాలు ఉల్చేసుకొని ఆ బంగారు వస్త్రాలు దొరుకుకొని పట్టపటేనుక మీద పొర వీధుల్లో ఊరేగుతూ ఉంటుంటే ఈ ఎవడో దారి ఉంటుండే ఒక బొడ్డోడు రాజుగారి ఒంటి మీద బట్టలు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నగర పౌరులందరూ కూడా ధైర్యం వచ్చేసి ఇదేంటి బట్టలు లేకుండా రాజుగారు వచ్చారు అని అంటారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను ప్రభుత్వాలు పదే పదే చెప్తాయి ప్రజాభిప్రాయం కావాలి అని. మనం అభిప్రాయం చెప్పామనుకోండి, అదేంటి మీరు అలా అభిప్రాయం చెప్పారు అని అంటారు. ఇప్పుడు మీరే అన్నారు. ఇప్పుడు 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం మీద వేసిన అతిపెద్ద బండరాయి అమరావతి మీద నింద. ఆ బండరాయిని కింద మీద పడి 24 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా తొలగించుకున్నారు. గతంలో రాజధాని ఎక్కడ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ దిక్కు చూడక్కర్లా, అమరావతి పక్క చూడవచ్చు. పైగా ఈ దేశ ప్రధాని కూడా రెండోసారి వచ్చి అమరావతిని ఆశీర్వదించి అభయం ఇచ్చి నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు. అది కన్నుల పండుగగా జరిగింది. మరి ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఈ అమరావతిలో అక్కడ పక్కనే వెంకటాయపాలెంలో L&T కంపెనీ వాళ్ళకి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక పైపులకు సంబంధించిన పెద్దవి, అంటే అంతర్గత డ్రైనేజీకి వాడే వాటిని తగలబెట్టేశాడు. నిన్న కూడా ఈ సచివాలయం, ఐకాన్ టవర్స్ కు సంబంధించి హైకోర్టుకు సంబంధించిన శిలాఫలకాలను పగలగొట్టారు. గతంలో కూడా ఎన్నికలకు ముందు మీరు అన్నట్టుగా ఈ అమరావతికి సంబంధించిన ఈ నమూనా శాలను కూడా ధ్వంసం చేశారు. గత 5 ఏళ్ళు కూడా వైసీపీ పరిపాలన ఏం జరిగింది? రోడ్లు దవ్వుకున్నారు, పైపులు ఎత్తికెళ్ళారు, గుంటలు తవ్వారు, ఎలక్ట్రిక్ సామాన్లు శిథిలం చేశారు, అంతా విధ్వంసం జరిగింది. మరి ఇలాంటి చర్యల మీద ప్రభుత్వం ఎలా స్పందించాలి? నిన్న ఒక DSP వెళ్ళి పరిశీలించాడు, శిలాఫలకాలను పరిశీలించాడు, ఆ తగలబడిన పైపు లైన్ దగ్గరికి వెళ్ళిపోయి పరిశీలించాడు. సరే, ఇప్పటికైతే దానికి కారణాలు తెలియట్లా, ఎవరిని కూడా అరెస్ట్ చేయాల. అది నా మాట ఏంటంటేనంటే, ఈ మొన్న కనుక పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ దగ్గర ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదులు కనుక ఎలాంటిదే పర్యాటకులకు వస్తే కాల్చి చంపారు,
ఈ అమరావతి మీద ఇంకా లక్షల తోయిబాల దాడులు జరుగుతున్నాయండి. మీకు తెలుసో లేదో, నేను కొన్ని వందల వేల డిబేట్లో పాల్గొన్న వ్యక్తిని. ఇప్పటికి కూడా అమరావతి వ్యతిరేకులు మేధావుల ముసుగులో కానీ లేదా వైసీపీ ముసుగులో కానీ వాళ్ళు అదే ఒకటి ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా బహిరంగంగా వ్యతిరేకించే వాళ్ళు, బహిరంగంగా మాట్లాడే వాళ్ళకి కౌంటర్ ఎలాగూ ఉంటుంది, అది మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మారి 10 నెలలు అయినా కానీ యథేచ్ఛగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే వైఫల్యం ఎవరిది? నింద కేవలం వైసీపీ మీద వేస్తున్నారు అనుకోవాలా, లేదంటే పట్టుకోలేనటువంటి పసలేని స్థితిలో ప్రభుత్వం ఉందనుకోవాలా? నేను నిన్న మేధావి టీవీ డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన చాక్లెటే కనిపించింది ఆయనకు. చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు బిస్కెట్ ఇచ్చారంట. అంటే నిన్న జరిగిన సభా కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు 49,000 కోట్ల రూపాయల పనుల పునఃప్రారంభం కానీ, అమరావతితో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పనుల పునఃప్రారంభం కానీ వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే చాక్లెట్ బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్, నువ్వు నా డబ్బా కొట్టు, నేను నీ డబ్బా కొడతా, అంటే ఇదే కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లష్కర్ తోయిబా కుట్రలండి. కాబట్టి నేను ఏమంటానంటే వాళ్ళ మీద సర్జికల్ దాడులు జరగాలి సార్. నేను ఎందుకు మొదలు పడుతున్నానంటే సార్, కరెక్ట్, ఒక పాయింట్, సర్జికల్ దాడులు ఇవన్నీ వినడానికి బాగున్నాయి, పదజాలం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎందుకు సమర్థంగా వ్యవహరించలేకపోతుంది? అమరావతి ఏమీ ఆక్రమిత కాశ్మీర్లో లేదు కదా. అమరావతిలో ఉండేటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాలి కదా. శిలాపలకాలు వచ్చి ఒకళ్ళు పగలు కొడతారు, ఇంకొకళ్ళు ఏమో పైపులు తగలబెడతారు అనుకుందాం. ఆల్రెడీ జరిగిన ఘటన, అది జరిగిపోయి కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మార్చిలో అనుకుంటే జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక్క బాధితులు తీసుకోవాలా, మళ్ళీ కొత్త మినియేచర్ దగ్గర ఒక 80 లక్షలు ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ మొన్న డెవలప్ చేస్తున్నారు ఇంకోటి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రభుత్వం చేతిలో యంత్రాంగం ఉందా, లేదా యంత్రాంగం ఆడించినట్టు ప్రభుత్వం ఆడుతుందా? ఇంకో మాట కూడా చెప్తానండి. గత 5 ఏళ్ళు ఈ పగులుగొట్టిన శిలాపలకాలు 5 ఏళ్ళు కూడా ఎండకు ఎండి వానకు తడిచి కంప చెట్టులో ఉన్నాయి. ఒక్క సిఆర్డి అధికారి కూడా ఆ కంపల వైపు వెళ్ళాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో ఆయన శాసిస్తే భయం, కంపల వైపు వెళ్ళాలా. తవ్వుకున్న రహదారుల మీద విచారణ కూడా చేయాల. అక్కడ అంబేద్కర్ శృతివనం పేరు మీద 3 అంబేద్కర్ బొమ్మలు ఉంటే ఆ 3 బొమ్మలను ఎత్తుకుపోతే తొల్లూరు పోలీస్ స్టేషన్కి 150 సార్లు తిరిగాం మేము. కనీసం అక్కడ చూడటానికి కూడా రాలా. నిజానికి మీరు అన్నట్టుగా వీటన్నిటి మీద విచారణ చేయాలి. ఒక్కొక్క నిందితులు తెచ్చేసి తొల్లూరు దీక్షా శిబిరాలు జరిగిన చోట పందిరి గుందలో కట్టేయాలి నిజానికి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత నిమ్మక నీరెత్తినట్టుగా నడుచుకుంటే చురుకేముంటుందండి, భయం ఏముంటుంది, భరోసా ఏముంటుంది? నిజానికి మరి బాధాకరమైన విషయమే. ఒక పక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ జరుగుతుంటే ఆ పైప్ లైన్లు నిప్పు పెట్టకుండా, పెట్రోల్ పోసి తగలబెట్టకుండా కాలం కేశవ్ గారు అదేదో ఆకతాయిలు కూడా చేయరు. ఇప్పుడు ఆకతాయిలకి ఎంత అవసరం ఉంటుందండి ఆ పని? ఆ సభను భగ్నం చెయ్యాలనో లేదా అమరావతి మీద నింద చెయ్యాలనో. గతంలో కూడా అమరావతి భూసేకరణ జరుగుతున్నప్పుడు అరటి తోటలు తగలబెట్టారు. అంటే ఒక భయానక వాతావరణం సృష్టించారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న అమరావతి రైతులు మొత్తం కూడా, రైతులు కానీ లేదా నాలాంటి వాళ్ళు కూడా కోరుకుంటుంది ఏంటంటే అసలు ఇటువంటి నిందితులు మొత్తం కూడా మీరు గుంజల కింద కట్టేరు ప్రభుత్వం. ఎందుకు ఇలా పట్ల ఉపేక్షించాలి? గత 5 ఏళ్ళు చేసిన అరాచకాల మీద కానీ, ఇప్పుడు కూడా ఈ శిలాపలకాల మీద కానీ, లేదంటే ఆ పైపులు తగలబెట్టిన సంఘటనల మీద కానీ, లేదా ఇప్పుడు కూడా అమరావతి ఇడ్లీ పాత్ర, అమరావతి గ్రాఫిక్స్, అమరావతి కమ్మలదే, అమరావతి బినామీలదే. అసలు ఎంత దుర్మార్గమైన పదజాలాలని ఒక ప్రాంతం మీదండి కేశవ్ గారు. అది ఒక ప్రాంతం, ఒక రాజధాని. ఇప్పుడు రాజధానిలో తప్పులు జరిగితే మాట్లాడటం వేరు. రాజధానిలో పనులు ఇప్పుడు కూడా వర్షం పడితే మునిగిపోతుంది. ఈ వరదలో 1000 కోట్లు పోస్తున్నారు అని నిన్న వర్షాలు పడినాయి. మరి మునిగిందా అమరావతి? ఏమన్నా వర్షాలు పడినా మునగదో ఏమండే? అది అమరావతి దశాబ్దాలుగా ఉన్న ప్రాంతం. మేము ఆ ప్రాంత వాసులమే. మాకు తుఫాన్లు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి. ఏనాడు మేమే మునిగిపోలా. మా తాత బతికాడు, మయ్యా బతికాడు, అంతకుముందు మా తాత బతికాడు. అంటే ఈ నిందా ప్రచారం అండి. ఇప్పుడు ఈ మధ్య కూడా వార్తలు ఈ రోజు కూడా చూస్తున్నారు. కొంతమంది అధికారులను కూడా ముసుగులో, ఈ సోషల్ మీడియాలో కానీ, వైసీపీ ముసుగులో కానీ ఈ అమరావతి మీద నిందలేయటానికి జట్లుగా టీములనే ఏర్పాటు చేస్తున్నారంట. అంటే మాకేంటంటే ఒక మాట ఏంటంటే కేశవ్ గారు మీ ద్వారా
2 అంశాలండి. ఒకటి అమరావతిలో అభివృద్ధి పనులు. 2 అమరావతి మీద భౌతిక దాడులు లేదంటే నిందల దాడులు, వీటిని కూడా అరికట్టాలి. మీకు రష్యా చైనాలో విప్లవాలు జరిగిన తర్వాత లెనిన్ కానీ స్టాలిన్ కానీ మావో కానీ నిర్మించుకున్న సోషలిస్ట్ దేశాలు బతికి పట్టగట్టడానికి సాంస్కృతిక ఉద్యమాలు చేశారు. అంటే ప్రజల్లో ఆ భావాలను పెంచడానికి. మేము గత 5 ఏళ్ళు మేము రాజధాని 1631 రోజుల ఉద్యమంలో మేము చేసిన ప్రధానమైన కార్యసాధన ఏంటంటే అమరావతి కొందరిది కాదు, అమరావతి అందరిది. అదొక అన్నం గిన్నె, అదొక అక్షయ పాత్ర. రాజధాని ఉంటే పరిశ్రమలు వస్తాయి. శరీరానికి తలకాయ ఎలాంటిదో రాష్ట్రాలకి రాజధాని అటువంటిదని రాష్ట్ర ప్రజలందరూ కూడా సమీకృతం చేశాం. ఇప్పుడు కూడా అక్కడ అమరావతి యొక్క పనులకు కానీ అమరావతి మీద కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ని నియమించి ఒక కమిటీని నియమించి మళ్ళీ ఆ కమిటీకి కూడా ఉద్యమకారులను పెట్టి అక్కడ దొరుకుతున్న పనులు కానీ దాని మీద దొరుకుతున్న న్యాయాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పగలగాలండి. అంటే ప్రజలందరూ కూడా దాన్ని సాంతనం చేసుకోవాలి. మాకు వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే ఈ అమరావతి మీద అసలు అభివృద్ధి సంగతి పక్కన పెట్టి ఈ నిందలు భరాంచలేకపోతున్నామండి. కాలకోట విషయంలాగా, కట్లపాముల్లాగా, తాచుపాముల్లాగా అమరావతిని 4 వైపులా కాటేసే మేధావులు ఉన్నారు, ఉహనా మేధావులు ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది. అంటే వాళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే సార్ మీకు తెలుసు సార్, మన గతంలో అనుకున్నాం నిద్ర లేవకముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఈ రోజున ప్రభుత్వం అభివృద్ధి పనులను చేయటమే కాదు, ఆ అభివృద్ధిని ఆటంకపరిచి ఇలాంటి చర్యల మీద తీసుకోవాలి. మీరన్నట్టుగా ఇట్లా పైపు లైన్ దగ్ధం కానీ శిలాపలకాల దగ్ధం మీద కానీ తప్పనిసరిగా వెంటనే 24 గంటలు అరెస్ట్ చేసి వాళ్ళ జైలుకు పంపించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తాను సార్. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు, మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల కంటే దానిపైన జరుగుతున్నటువంటి విష ప్రచారం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని బాలకోట గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే వరుస ఘటనలు జరుగుతున్నా కానీ ఇంతవరకు బాధ్యుల్ని పట్టుకోకపోవడం అనేది చేతగానితనమే అవుతుంది. కాబట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు బాలకోట గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.